కామారెడ్డిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ చర్యలున్నాయన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కామారెడ్డి బాన్స్వాడలో మత కలహాలు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, అలా ఎవరు చేయాలనుకున్నా అరెస్టు తప్పవన్నారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తారు. మనతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట. సో చెప్పండి, ఏంటి ఈ కామారెడ్డికి సంబంధించిన ఇష్యూ పైన మీరేమాట? కామారెడ్డిలో ప్రశాంతమైన వాతావరణాన్ని బీజేపీ కమ్యూనల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణ ఎన్నికలు జరిగినాయి, ప్రజలు తీర్పిచ్చినారు. ఆ తీర్పు ప్రకారంగా చైర్మన్ ఎన్నిక జరిగింది. దాని తర్వాత వ్యక్తిగత దూషణలకు పోవడము, వారు హిందూ మతము ముస్లిం మతం అనే ఒక నినాదం తీసుకురావడం, ఎందుకు ఇవన్నీ? ప్రశాంతంగా ఉన్నాం. వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాడు, ఎస్ ఆనాడు ప్రజల ఆదరించి గెలిచినాడు. చక్కగా పనిచేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లోకి వెళ్ళి అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు, అది మానుకోవాల్సిన నేతో పలుకుతా ఉన్నాను. ఇక్కడ అసలు రౌడీ రాజ్యం నడుస్తుంది అనేది బండి సంజయ్ అంటున్నాడు, దానికి సంబంధించి బండి సంజయ్ కామారెడ్డి గురించి అవగాహన లేదు. వెంకటరమణారెడ్డి గారు మా పార్టీలో పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు, తర్వాత బీజేపీ పోయినాడు. వారికి తెలియంది లేదు, అక్కడ కామారెడ్డిలో షబ్బీర్ అలీ గారు తెలియంది లేదు. వాళ్ళిద్దరు కలుసుకొని సామరస్యంగా సరి చేసుకుంటారు. మీ ఇన్వాల్వ్మెంట్ ఏమవసరము? అక్కడ ఆయన పార్లమెంట్ కానీ అరవింద్ ఎందుకు వస్తాడు, ఆయన పార్లమెంట్ కానీ బండి సంజయ్ వస్తారు. వచ్చి మీరు అనవసరం వాతావరణం ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న నాయకులు వారి మధ్యన కూర్చొని సర్దుకుంటారు. అక్కడికి వెళ్ళడానికి చూసినటువంటి అక్కడ రామచంద్రరావుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. రౌడీ రాజ్యం నడుస్తుంది, నిరంకుశ పాలన నడుస్తుంది. శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నేను కామారెడ్డి పోయినా మంచిది కాదు. అది మీరు పోయి మతాలని కులాలను రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఏజెన్సీ పాలన తలపించేలాగా మీ పాలన ఉందనేది కిషన్ రెడ్డి కూడా అంటున్నారు, ఏమంటారు? మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే కిషన్ రెడ్డి అర్థం కావాలి, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినవి. దానిలో మీకు కూడా కొన్ని సీట్లు వచ్చినాయి, అది అర్థం చేసుకొని మాట్లాడాలి. కామారెడ్డికి సంబంధించినటువంటి నాయకులతో మీరు మాట్లాడడం జరిగింది? అక్కడ ఉన్నటువంటి మాట్లాడాను, ఎస్పీ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారితో మాట్లాడాను. సమస్యంగా సెట్ చేసుకుంటారు. సో మొత్తానికి అయితే ఒక గొడవని రేపడం కోసం, కమ్యూనల్ రేసిజం లేపడం కోసం మాత్రమే బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతుందని చెప్పి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ఉన్నా కానీ అరెస్టులు తప్పవంటూ కూడా అటు బీసీ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట అశోక్, టీవీ9 హైదరాబాద్.